గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అయిన రఘురామ్ గారు. అయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది కాస్త రిస్క్లో ఉందనేది మాత్రం చాలామంది అనుకుంటూ ఉన్నారు. బట్ ఇది ఎంతవరకు నిజం? అంటే హైడ్రా వచ్చిందని చెప్పేసి హైదరాబాద్లో భూమి విలువలు తగ్గిపోయినాయి అనుకుంటున్నారా? ఇది పక్కా అబద్ధం. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్కి ఇది రైట్ టైం అని అంటున్నారు రఘురామ్ గారు. అంతేకాకుండా హైదరాబాద్లో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్ ఫ్యూచర్ మీరు చూసే వాల్యూ అనేది కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అంటే లక్షల్లో ఇన్వెస్ట్ చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి అనే కాన్సెప్ట్ నిజానికి రియల్ ఎస్టేట్లో మాత్రమే ఉంది. అది కూడా స్పెసిఫిక్గా ఒక టైం డ్యూరేషన్ అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్సే ఇప్పుడున్న కేపీహెచ్పి, కూకట్పల్లి, కపేట్, కొండాపూర్ ఇవన్నీ కూడా. సో ఇలాంటి ఫ్యూచర్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, వాటి ప్లేసుల్లో ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, అలాగే ఇన్ ఫ్యూచర్ ఎంత అయ్యే ఛాన్స్ ఉంది, ఇలా మొత్తం డీటెయిల్స్ అని ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం అండి. సో ఫస్ట్ థింగ్, హైదరాబాద్లో హైడ్రా అనేది కాస్త కల్లోలం సృష్టించింది. మీరు రియల్ ఎస్టేట్ అడ్వైజరే కాకుండా మీరు ఒక ఇన్వెస్టర్ కూడా. అయితే మీరు చెప్పండి, ఇప్పుడు ఈ హైడ్రా హల్చల్ ఇంకా ఉందా? ఎందుకు వచ్చింది అసలు ఈ హైడ్రా కాన్సెప్ట్? హైడ్రా అనేది సిటీ లిమిట్స్లోని కొంత పరిధిలోనే అండి. అది కానీ గతంలో ఏంటంటే మన జీపీ లేఅవుట్స్ అవి ఇవి ఉండడం వల్ల దాని ద్వారా ఆ సరౌండింగ్స్లో కొంతమంది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల హైడ్రా వచ్చింది. దాన్ని మొత్తాన్ని రియల్ ఎస్టేట్ రంగానికి ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది. కానీ మన రియల్ ఎస్టేట్కి ఈ హైడ్రాకి సంబంధం లేదు. ఇది సిటీ లిమిట్స్లో గతంలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉందో దానికి సంబంధించి వచ్చిందే అది. అంతేగాని మనం ఇప్పుడు ప్రతిదానికి హైడ్రా అంటే ఇప్పుడు ఒక వెంచర్ చూసాము. ఆ వెంచర్ అంటే డిటిసిపి అయినా హెచ్ఎండి అయినా దాని నామ్స్ ప్రకారం పర్మిషన్ తీసుకుంటాం. ఆ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పరిధిలో అనేది హైడ్రా అనేది ఉండదు. గతంలో ఏమైందంటే కొన్ని ఇల్లీగల్ లేఅవుట్స్ వలన కన్స్ట్రక్షన్ చేయడం వలన దాని గురించి ఈ హైడ్రా వచ్చింది. దానికి సంబంధం లేదండి. మార్కెట్ హైడ్రా రావడం వల్ల స్లో అయింది అంటాం, అది రాంగ్. మార్కెట్ కొన్ని డైరెక్ట్ ప్లాట్స్తో డీల్ చేస్తున్నారు కదా, వాటికి హైడ్రా ప్రాబ్లం లేదంటారా? లేదండి. ఏంటి ప్రూఫ్ ఏంటి? మేము అన్ని పర్మిషన్తో ఉన్నాయి. హెచ్ఎండిఏ పర్మిషన్, ఏం పర్మిషన్స్? హెచ్ఎండిఏ ఉన్నవి, డిటిసిపి ఉన్నాయి, ఇవన్నీ పర్మిషన్ తోటి, రేరా పర్మిషన్ అన్నీ ఉన్నాయి. అంటే ఉన్నాయి కాబట్టి పర్మిషన్స్ ఇంతకుముందు హైడ్రా కొలగొట్టిన ప్లేస్లు కూడా ఉంది కదా? లేదు. యాక్చువల్ హెచ్ఎండిఏ పర్మిషన్ దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్కి అయితే లేవు. ఇప్పటి వరకు అయితే మనం హైడ్రా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. పర్మిషన్ ఇచ్చిన వాటిలో ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. ఓన్లీ జీపీ లేఅవుట్స్ అంటే నామ్స్ ప్రకారం గతంలో ఏదో కన్వర్షన్ చేసుకొని ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల అటువంటి కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల జరిగింది. కానీ పర్మిషన్ ఇచ్చిన లేఅవుట్స్లో అయితే హైడ్రా ఎక్కడ ఎంటర్ అవ్వలేదు. అసలు లేఅవుట్ల విషయానికి వద్దాం. ఎన్ని రకాల లేఅవుట్స్ ఉంటాయి? జీపీ లేఅవుట్, ఇంకా హెచ్ఎండి, మనకి డిటిసిపి, ఫామ్ ల్యాండ్ ఉన్నవి. ఓకే. ఇప్పుడు మీరు డీల్ చేస్తున్న లేఅవుట్స్ ఏంటి? మన హెచ్ఎండిఏ ఉన్నవండి, డిటిసిపి ఉన్నాయి, ఫామ్ ల్యాండ్ ఉన్నాయి. ఫామ్ ల్యాండ్ అంటే యాక్చువల్గా మనం 1 ఎకర్ కాన్సెప్ట్లో ఇస్తున్నామండి. 1 ఎకర్లో గతంలో ఒక కాటేజ్ కావాలి, ఒక ఫామ్ హౌస్ కావాలన్న కాన్సెప్ట్లో 1 ఎకర్ మనం తీసుకొచ్చాం. ఆ 1 ఎకర్లో ఒక కాటేజ్ ఇస్తాము, దాని సరౌండింగ్స్ కాంపౌండ్ వాళ్ళు ఇస్తాము, ఒక ప్రైవేట్ పూల్ ఇస్తాము. దాన్ని కస్టమర్ ప్రైవేట్గా వాళ్ళ పర్సనల్ స్పేస్ అయితే ఏమైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇది అనుకూలంగా ఉండేలాగా కస్టమర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు విజిట్ చేయడానికి అన్ని రకాలుగా రెడీ చేసి ఉంచుతాం. దీన్ని కస్టమర్ లేదండి నేను రెగ్యులర్గా నేను రాను, దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారు అంటే దాని రెంటల్ పర్పస్లో మేము రన్ చేస్తాం. మీరే రన్ చేస్తాం? మేమే రన్ చేస్తాం. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇవి మన కడతాల్ దగ్గర త్రిబుల్-ఆర్కి నియర్ బై ఉంది మన ప్రాజెక్టు. త్రిబుల్-ఆర్కి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది మొత్తం 220 ఎకర్స్ అండి. ఓకే. 220 ఎకర్స్లో 120 ఎకర్స్ వచ్చేసి 1 ఎకర్ కాన్సెప్ట్లో డిజైన్ చేశాం. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఇది ఓన్లీ కడతాల్ దగ్గర మాత్రం మీకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకెక్కడైనా ఉన్నాయి స్పెసిఫిక్గా? ఇప్పుడు కడతాల్ దగ్గరది 220 ఎకర్స్. ఓకే. ఈ 220 ఎకర్స్లో 120 ఎకర్స్ వచ్చేసి మనం ఈ ఫామ్ కాన్సెప్ట్లో 1 ఎకర్ లేఅవుట్లో డిజైన్ చేశాము. రిమైనింగ్ 80 ఎకర్స్ వచ్చేసి డిటిసిపి నామ్స్ తోటి, రేరా పర్మిషన్ తోటి స్టార్ట్ చేశామండి. దీంట్లో 5 ఎకర్స్ రిసార్ట్ వస్తుంది. ఈ రిసార్ట్ కాన్సెప్ట్లో కస్టమర్కి ఈ డిటిసిపి ఫ్లాట్ తీసుకోవడం వల్ల ఈ రిసార్ట్స్ సౌకర్యంగా ఉంటుంది. దీనివల్ల కస్టమర్కి మంచి అప్రిషియేషన్ ఉంటుంది.
ఆ రిసార్ట్ అనేది కొంతమందికి అందుబాటులో ఉండదు. గతంతో కంపేర్ చేస్తే ఒక రిసార్ట్ వెళ్ళాలంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒకరోజు లీవ్ తీసుకొని అంత ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అదే మన వెంచర్లో ఒక ఫ్లాట్ తీసుకుంటే వాళ్ళ దాంట్లోని రిసార్ట్లో అతను భాగస్వామి అవుతారు. దీన్ని బడ్జెట్లో ఉంటుంది. ఆ రిసార్ట్ ఫెసిలిటీస్ అనేది కస్టమర్కి అందుబాటులో ఉంటుంది. కస్టమర్ రావడానికి ఒక యాక్సెస్ కార్డు ఇచ్చేస్తాము, ఆ సర్వీస్ ఉంటుంది. కస్టమర్ కానీ ఆ రిసార్ట్లో అతను ఒక భాగస్వామి అవుతారు. ఆ సైడ్ జనరల్గా ప్రైస్ పాయింట్ ఎలా ఉంది మామూలుగా? మంచి రీజనబుల్గానే కోట్ చేసామండి. ఆ సరౌండింగ్తో కంపేర్ చేస్తే మంచి ప్రైస్ కోట్ చేసాము. మంచి డెవలప్మెంట్స్ అయితే ఇచ్చామండి. డెవలప్మెంట్స్ మంచి అని ఎందుకంటే క్వాలిటీ విషయంలో మేము కాంప్రమైజ్ కాము. ఎందుకంటే అంటే ఒకటి రఘురామ్ గారు, మన ప్రైస్ అని కాదు కానీ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రైస్ ఏ విధంగా ఉంది, యావరేజ్గా ఎలా నడుస్తుంది? ఆ సరౌండింగ్స్లో డీడీసీపీ అంటే 15,000 అట్లా కోట్ చేశారండి. ఉన్నాయి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నవి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దాంట్లో దానికంటే చాలా బెటర్ ప్రైస్తో మనం అందుబాటులో తీసుకొచ్చాము. దానికంటే బెటర్గా డెవలప్మెంట్స్ ఇచ్చాము. వాళ్ళది ఓన్లీ డీడీసీపీ నామ్స్ ప్రకారమే వెంచర్ ఉంటుంది. మనది రిసార్ట్ బేస్ ఇది. యాక్చువల్గా ప్రతి ఒక్క కస్టమర్కి డీటీసీపీ అంటే నువ్వు తీసుకున్న తర్వాత ఆ సరౌండింగ్స్లో వచ్చే కన్స్ట్రక్షన్ ఇట్లా అంటే కొంత టైం పడుతుంది. అదే రిసార్ట్ కాన్సెప్ట్ అంటే రేపటి రోజున మీరే వీళ్ళకి ఒక కాటేజ్ దాంట్లో కన్స్ట్రక్ట్ చేసుకొని ఆ రిసార్ట్లో ఈ మన కాటేజ్ ఉండటం వలన దీనిగా రెంటల్ బేస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు అనిపించిన ఒక బెస్ట్ పాయింట్ ఏంటంటే మనం అంతటా మనం చేసుకోలేని టైంలో మీరు కాస్త దానికి హెల్ప్ చేసి రెంటల్గా మీరు నడుపుతా అంటున్నారు కదా, అదొక మంచి కాన్సెప్ట్లా కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడున్న టైంలో దాని ప్రైస్ స్పెసిఫిక్గా ఎంత ఉంటుందని చెప్తున్నారు కదా, ఇన్ ఫ్యూచర్ అప్రిషియేషన్ రేట్ కానీ లేకపోతే ఇంకా డెవలప్మెంట్ RRR అనేది దగ్గరలో ఉంది కాబట్టి సిటీ కొంచెం గ్రో అయ్యే కొద్దీ ఆ సైడ్ ఎంత పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు రేట్లు? గతంలో మన పాత వెంచర్లో శామీర్పేట సరౌండింగ్స్లో మనం ఒక 4 years బ్యాక్ ఇచ్చామండి. దగ్గర 4.5 years అయింది. దగ్గర 3 times అయితే అప్రిషియేషన్ వచ్చింది. ఓకే, గతంలో 3 times అప్రిషియేషన్ అంటే ఈ 4 years టైంలో మంచి అప్రిషియేషన్. ఆ ఏరియా కానీ చెప్తున్నా, శామీర్పేట సరౌండింగ్స్లో మనం గతంలో లేఅవుట్ వేసాము. మంచి ప్రైస్ కోట్ చేసి కొంత ఇచ్చాము. ఆ దానికి ఇప్పటికి అప్రిషియేషన్ చాలా, ఈ ప్రైస్కి ఇప్పటికి ఏంటంటే 3 to 4 times అంటే కస్టమర్ మంచి అప్రిషియేషన్ వచ్చినట్టు. దాన్ని బేస్ చేసుకొని ఇది మన రిసార్ట్ కాన్సెప్ట్. రిసార్ట్ కాన్సెప్ట్లో మనం 1 acreది హైలైట్ చేస్తామండి. మంచి ప్రీమియం సెగ్మెంట్ అవుతుంది. 1 acre అనేది ప్రీమియం అవుతుంది. ఆ ప్రీమియం సెగ్మెంట్లో ఇది డీటీసీపీ రావడం వలన దీనికి మంచి అప్రిషియేషన్ అయితే మనం ఇంత కమిట్మెంట్ అని కంటే దీనికంటే బెటర్గానే వస్తుంది. ఎందుకంటే మంచి అప్రిషియేషన్ అయితే విత్ ఇన్ షార్ట్ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే దాన్ని ఆ విధంగా డెవలప్మెంట్ చేసే ఆలోచనతో ఉన్నాం కాబట్టి డెవలప్మెంట్ చేస్తాము. ఖచ్చితంగా కస్టమర్కి ఇది కరెక్ట్ టైం. ఇన్వెస్ట్మెంట్ అంటే గతంలో మార్కెట్ మంచి హైప్లో ఉన్నప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ ప్రైస్ అనేది హైప్లో ఉంటుంది. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. మార్కెట్ స్టేబుల్గా ఉంది, కొంత గతంతో కంపేర్ చేస్తే నార్మల్గా ఉంది అని మార్కెట్లో నడుస్తుంది కాబట్టి ఈ టైంలో మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మంచి రిటర్న్స్ వస్తాయి. తెలివిగల వాళ్ళు ఎప్పుడైనా ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే మార్కెట్ మంచి హైక్లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ ఎప్పుడు రావు. అంటే ఇప్పుడు ఏమంటారు, ఇది ఒక ఆపర్చునిటీ కింద చూడమంటారా? 100% అండి. ఇప్పుడు ఈ సరౌండింగ్స్లో చిన్న ఎగ్జాంపుల్, ఈ సరౌండింగ్స్లో ఓఆర్ఆర్ సరౌండింగ్స్లో తీసుకుంటే ఒక 200 square yards వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ 25,000 to 30,000 ప్రైస్ అయితే ఓఆర్ఆర్ సరౌండింగ్స్లో ఉన్నాయి. అదే RRR సరౌండింగ్స్లో అంటే ఒక దీనికైతే త్రిబుల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 600 గజాల వరకు. అంటే రఘురామ్ గారు, నేను విన్న ప్రాక్టికల్ పాయింట్ చెప్తాను. నేను అంటే స్టాక్ మార్కెట్ అసెట్స్ అనేవి బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు చాలా తెలివిగా ప్లాన్ చేయాలి. చూస్తున్న ఆడియన్స్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నా. ఎందుకు అంటే మనకి డబ్బుని సంపాదించి పెట్టాలనే కాన్సెప్ట్లో ఔటర్ రింగ్ రోడ్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం జనరల్గా. రీజనల్ రింగ్ రోడ్ అన్నప్పుడు ఏంటి అంటే దాని ఒక ఏదో తక్కువ ప్లేస్లో విలేజ్ ప్లేస్లో చూసే స్కోప్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. బట్ కంపారబుల్లీ డెవలప్మెంట్ ఎక్కువ రీజనల్కే జరిగే ఛాన్స్ ఉందంట. రేపటి రోజున ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి పరిదే న్యూ సిటీ అవుతుంది. మొత్తం ఓల్డ్ సిటీనే. ఇప్పుడు ఏంటంటే ఏది చూసినా ఒక గేటెడ్ కమ్యూనిటీ లెక్క ఆ తరహా విల్లాస్ వస్తున్నవి. శాటిలైట్ టౌన్షిప్ మన గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసినట్టుగా శాటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయి. దీనికన్నీ మంచి గతంలో ఇక్కడి నుంచి ఓఆర్ఆర్ నుంచి RRR అనే డిస్టెన్స్ని గతంలో 1 hour జర్నీ పడుతుంటే ఇప్పుడు 15-20 minutesలో మనం రీచ్ అవుతాం. ఈ రోడ్ అప్రోచ్ అట్లా తయారవుతున్నవి.
మంచి అప్రిషియేషన్ అనేది ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ మధ్యలో ఉంటుంది. ఇంకోటి మంచి అప్రిషియేషను నెక్స్ట్ ఓఆర్ఆర్ నియర్ బై చూసుకుంటే వచ్చే ల్యాండ్ అయితే ఉందో దానికంటే డబుల్ త్రిబుల్ అక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి ల్యాండ్ వస్తుంది, మంచి అప్రిషియేషన్ వస్తుంది, మంచి ప్రైజ్లో వస్తుంది, మంచి ప్రైజ్ కంపేరబుల్ టు ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ అంటే మురళీమోహన్ గారు ఒక మాట ఒక మీటింగ్లో చెప్పారనమాట, ఒక పెద్ద మీటింగ్లో పర్సనల్గా మాట్లాడుతున్న టైంలో నేను విన్నాను. అది ఏంటి అంటే, మనీ ఉంటే ఇట్లా ప్లాన్ చేసుకో, లేదు అంటే కొంచెం దూరం అయినా పర్లేదు, కొనడం ఆపొద్దు ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది. యూజువల్లీ ఇప్పుడు లాస్ట్ 5 months చాలా ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా నష్టపోయి ఉన్నారనమాట. బట్ ల్యాండ్లో ఎప్పుడైనా సరే ఆ నష్టాలు అంటే ఉండవు కదా. ల్యాండ్లో ఏమన్నామండి నష్టాలు, భూమి కొని నష్టపోయిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఇప్పటివరకు. కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్ టైం, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి ల్యాండ్ మంచి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అయితే ఎకరాల గురించి తిరుగుతున్నారు 100%. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మిడిల్ క్లాస్ మైండ్ సెట్, మార్కెట్ తక్కువ ఉంది అనుకుంటారు. ఇన్వెస్టర్స్ కరెక్ట్ టైం, షేర్ మార్కెట్ అయినా ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అవుతుందో అప్పుడు ఎక్కువ షేర్స్ కొని పెట్టుకుంటారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఫిక్స్ అయిన వాళ్ళు ఎంతవరకు అంటే మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? మంచి రిజల్ట్ అంటే ఇప్పుడున్న మార్కెట్ బట్టి ఈ 3 to 4 yearsలో డబల్ త్రిబుల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డబల్ ట్రిపుల్ 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే హెచ్ఎండిఏ లిమిట్స్ పెరిగినాయి. మీడియా ముఖంగా చెప్తున్నారు, హెచ్ఎండిఏ లిమిట్స్ పెరిగాయి. గతంలో హెచ్ఎండిఏ లిమిట్స్ కొంత పరిధి, ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ పెరిగింది. నెక్స్ట్ త్రిబుల్ ఆర్ మంచి 2-3 yearsలో గవర్నమెంట్ ఈ టర్మ్లో కంప్లీట్ చేస్తామని మనకి స్టేట్మెంట్ వచ్చింది. నీకు త్రిబుల్ ఆర్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఈ బడ్జెట్లో డబల్ త్రిబుల్ అనేది చాలా చిన్న విషయం. 100% మీడియా ముఖంగా చెప్తున్నానంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన త్రిబుల్ ఆర్ని బేస్ చేసుకొని మనం చెప్తున్నాం 100% మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో కర్తాల్ సైడ్ మనకి ఈ ప్లాట్స్ అనేవి అందుబాటులో దొరుకుతున్నాయి అనవచ్చు. ఇప్పుడు గతంలో లియోనియా రిసార్ట్, సెలబ్రిటీ క్లబ్, అవుట్కట్స్ అవి ఇప్పుడు పర్ స్క్వేర్ యార్డ్ ఎంత నడుస్తుంది? 70 to 1 lakh నడుస్తుంది పర్ స్క్వేర్ యార్డ్. రేపటి రోజున త్రిబుల్ ఆర్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ బడ్జెట్లో మనది మంచి ప్రీమియం అవుతుంది. ఎందుకంటే మనది ఒక రిసార్ట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ప్రీమియం అన్నప్పుడు ఈ బడ్జెట్తో కంపేర్ చేస్తే నేను చెప్పింది చాలా తక్కువ. ఎందుకంటే త్రిబుల్ ఆర్ పక్కనే ఉంది కాబట్టి ఆ సరౌండింగ్ 4th సిటీ అనే గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసి దానికి సంబంధించిన కార్యక్రమం అంతా వర్క్లు నడుస్తున్నాయి కాబట్టి, నెక్స్ట్ హెచ్ఎండిఏ లిమిట్స్ అక్కడి వరకు ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రైజ్ అనేది నేను కోట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీ చాలా రెవల్యూషనరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈరోజు ఇంటర్వ్యూలో మీరు తీసుకురావడం జరిగింది. హైడ్రాకి సంబంధించి చాలామంది ఒక రాంగ్ ఎగ్జంప్షన్స్తో ఉన్నారు, ఇంకా అవన్నీ కూడా మీరు తుడిచిపెట్టారని చెప్పొచ్చు ఈ ఇంటర్వ్యూతో. దాంతోపాటుగా మీరు డీల్ చేస్తున్న ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచి ప్రైస్ అందుబాటు ధరలో వేస్తున్నారంట. సో మీరు డెఫినెట్లీ కాల్స్ చేసి తెలుసుకోవచ్చు ఆఫర్స్ ఏంటి అనేది. అటు సైట్ విజిటింగ్ ఎలాగో ఉందనుకుంటున్నాను. సైట్ విజిట్స్ కానీ మేమే ట్రాన్స్ఫర్ ప్రొవైడ్ చేస్తామండి. మా యాక్చువల్గా ఏంటంటే మా కంపెనీ ల్యాండ్ పూలింగ్ మేమే చేస్తాము, డెవలప్మెంట్స్ మేమే చేస్తాము, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మేమే కల్పిస్తాము, ప్రతిదీ మా పరిధిలో. మరీ ముఖ్యంగా నాకు నచ్చిన కాన్సెప్ట్, ఇన్ కేస్ మీరు ఎక్కువగా యూజ్ చేయట్లేదు అనుకుంటే దాన్ని రెంటల్గా కూడా ప్లాన్ చేస్తామండి. కస్టమర్కి రెంటల్ ఇన్కమ్ వస్తుంది, నెక్స్ట్ అప్రిషియేషన్ వస్తుంది. ఏ విధంగా అయినా కస్టమర్కి అప్రిషియేషన్ అనేది ఒక ప్రోడక్ట్ని ఒక ల్యాండ్ని ఏదైనా డెవలప్మెంట్ చేస్తే అప్రిషియేషన్ ఆటోమేటిక్గా వచ్చేసింది. మనం చేయకుండా దాని మీద ఇన్వెస్ట్మెంట్ అంటే ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా వాల్యూ పెరుగుతుంది. సో అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ దగ్గరలో ఉన్న ల్యాండ్ కాదు, దూరంగా ఉన్న ల్యాండ్ కొనుక్కోమంటున్నారు. దానికి ఒక స్ట్రాటజీ కూడా చెప్పారు. దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా ఏంటంటే మనకు వచ్చే రిటర్న్స్ అట్లా వస్తాయి. ఎందుకంటే 3-4 yearsలో డబుల్ ట్రిపుల్ అంటున్నారు. సో డెఫినెట్లీ ల్యాండ్స్లో అలా అంటే రియల్ ఎస్టేట్లో అలాంటి రిటర్న్స్ చాలామంది చూస్తున్నారు. నార్మల్ కామన్ పీపులే కాదు, సెలబ్రిటీస్ సైతం. అంటే అప్పుడు ఒకప్పటి స్టార్ అయిన శోభన్ బాబు గారు అయి ఉండొచ్చు, తర్వాత మురళీమోహన్ గారు, ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారు చాలాసార్లు చెప్పున్నారనమాట. చాలా సందర్భాల్లో కోకాపేటలో ల్యాండ్ అప్పుడు ఎంత కొన్నాం, ఇప్పుడు ఇన్ని రేట్లు అవుద్దని మేము కూడా ఊహించలేదని చెప్పేసి. సో అలాంటి ఆపర్చునిటీ మీ దగ్గరికి వస్తుందంటే కాదనొద్దు. డెఫినెట్లీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ దాంతోపాటుగా సరైన ఆఫర్స్, సరైన క్లారిటీ ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో, ప్రాపర్ డాక్యుమెంట్స్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్,
రైట్ అవేర్నెస్ ఇవన్నీ కూడా కల్పించే కంపెనీస్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ రఘురామ్ గారు ఒక మంచి అడ్వైజెస్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు వాళ్ళని సంప్రదించవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ గారు, చాలా డౌట్స్ క్లియర్ చేశారు మీరు. సో మన ఆడియన్స్కి ఏమైనా స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నారు? ఇది కరెక్ట్ టైం అండి ఇన్వెస్ట్మెంట్కి. మార్కెట్ ఈ టైంలో మనైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడైతే పెరిగిన ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే, డెవలప్మెంట్ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ అయితే చాలా టైం పడుతుంది. ఎక్కడైతే డెవలప్మెంట్స్ స్టార్ట్ అవుతాయి అని మనం అయితే గెస్ చేస్తాము, మార్కెట్ అయితే ఎక్కడైతే ఉంటుంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్కడైతే ఉంటుందని మనం అయితే ఎక్స్పెక్ట్ ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ వస్తాయి. ఖచ్చితంగా మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. మా ప్రాజెక్ట్స్ అన్నీ మంచి ప్రైమ్లో ఉంటాయి. అవకాశం ఉంటే వచ్చి సైట్ విజిట్ చూడండి, మంచి సపోర్ట్ చేస్తాము అన్ని విధాలుగా. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి విషయాల్లో లేట్ చేయొద్దండి, ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. అండ్ ఇది రైట్ టైం కాబట్టి మంచి ప్రైస్లో మంచి ల్యాండ్ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్కి వాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.